బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలి, మిషన్ రాని వాళ్ళైనా ఎంత ఈజీగా ఈ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2x బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకుంటాం కదా. ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి హోల్డింగ్తోనే కట్ చేసుకోవచ్చు. మామూలుగా మనము 80 పాయింట్స్ అయితే మనకు బ్లౌజ్ అనేది సరిపోతుంది. మామూలుగా 2 పార్ట్స్ కట్ చేయాలంటే 80 సెంటీమీటర్స్ కూడా ఈ మధ్య తక్కువ వస్తుందండి. అదే మనము ఈ హోల్డింగ్తో అయితే మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా కట్ చేసేటప్పుడు పూర్తిగా మనము క్లాత్ అనేది పూర్తిగా మర్చేస్తాము. ఈ దీనికైతే అలా కాదండి. మనము 2 పీసులు ఇలా మర్చేసుకొని సైడ్ కొంచెం ఇలా వదిలేసి లూజ్ చూసుకొని దానికి ఎక్స్ట్రా మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి అప్పుడు ఎలా ఉందో ఇలా చూసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలి. కింద మనము 1.5 ఇంచి బ్యాక్ పార్ట్కి మడత అనేది దీంట్లోనే మనం కట్ చేసుకుందామండి. 1.5 ఇంచి ఇలా పెట్టేసుకొని ఆడ ఖర్చులాగా పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు పొడవు అనేది మళ్ళీ చూసుకోకుండా సరిపోతుంది. దాన్ని ఇలా మర్చేసేసుకొని బ్యాక్ పార్ట్ పొడవు ఎంతో ఫస్ట్ చూసుకోవాలి. దాన్ని కరెక్ట్గా పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రా మనం పైన కుట్టు అనేది వేసుకుంటాం కాబట్టి 1/2 ఇంచి వదిలేసి ఇలా మనము మడత అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని బ్లౌజ్ మనకి ఇలా మడత అనేది కరెక్ట్గా వేసుకొని ఎక్కడ ఓపెన్ కాకుండా నీట్గా ఇలా మర్చేసుకొని కొలతలు అనేది పెట్టేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఈ సైడ్ ఏమో ఇట్లా కొంచెం ఈ పక్కకి, నెక్ దగ్గర ఏమో లోపలికి, హ్యాండ్ దగ్గర ఇలా చక్కగా పెట్టుకోవాలి. కిందకి కూడా మనము చక్కగా ఒక లైన్ వేసుకుంటే మనకు లూజ్ కూడా కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది. నెక్ కూడా బ్యాక్ నెక్ కొంచెం పైకి, ఫ్రంట్ నెక్ కూడా ఒకేసారి పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా కొంచెం పైకి, ఎందుకంటే మన కుట్లు లేక కావాలి కాబట్టి పైకి. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి నెక్కి కింద సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్కి కూడా ఎంత వస్తుందో ఇలాగే మనం చూసుకోవచ్చండి. ఇలా కొంచెం కిందికి పెట్టేసుకొని సైడ్ కూడా మనకు స్టార్టింగ్ కూడా కొంచెం కిందికి, ఈ సైడ్ కూడా మనము కొంచెం కిందికి పెట్టుకున్నామంటే కొలతలు అనేవి ఇలాంటి కొలతలు కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా ఉంటుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. షోల్డర్ దగ్గర ఈ సైడ్కి, నెక్ దగ్గర లోపలికి. ఇప్పుడు మనము నెక్ను కూడా మనము ఎంత ఉందో ఇలా చూసుకొని రౌండ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ బ్లౌజ్ అయితే కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా ఉంటుందండి. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ కొలతలు అనేవి పెద్ద కష్టం అనిపించదు. బ్లౌజ్ కరెక్ట్గా వేసుకుంటే చాలు, మొత్తం బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఈ క్రాస్గా ఇలా కలుపుకుంటూ మనం ఎలాగైతే మనం పెట్టుకున్నామో ఇలా క్రాస్గా పెట్టుకున్నామంటే క్రాస్ బెల్ట్ అనేది కూడా మనకు ఈ క్లాత్లోనే వస్తుందండి. మనం సపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అదే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. షోల్డర్ మనకి ఈ కొలతలకి 5.5 ఇంచులు కావాలి. కొంచెం తక్కువ ఉంది, దానికని నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టి కరెక్ట్గా ఇలా డ్రా చేసుకున్నాము. ఇలా డ్రా చేసుకొని మనము షేప్ అనేది తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కొంచెం మనకి ఎక్స్ట్రా కావాలి కాబట్టి నెక్ అప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకుందాము. ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలా మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి.
మనం ఇలా కొంచెం అలా ఖర్చు పెట్టుకున్నామంటే కరెక్ట్గా మనం అక్కడ జాయింట్ చేసుకునేదాన్ని కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. క్రాస్ బెల్ట్ కూడా ఇది కొంచెం మనకి తక్కువ అనిపించింది, దానికని కొంచెం కిందికి పెట్టి ఇలా కట్ చేస్తున్నాను. మనం ఒకసారి మళ్ళీ కొలుచుకుంటే చాలండి. నా ఛానల్లో ఏ సైజు వారికి ఎంత కటింగ్ అనేది చాలా వీడియోస్ ఉన్నాయండి. ఏ సైజు వారికి క్రాస్ బెల్ట్ ఎంత పెట్టుకోవాలి, నెక్ ఎంత పెట్టుకోవాలి, ఏ సైజులో పెట్టుకుంటే మనకు బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది అనేది చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ జాయింట్ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ ఒక్కటి మనం జాయింట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఎంతైతే పెట్టుకున్నామో దాన్ని ఇలా రౌండ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ కట్ చేసేసుకున్నామంటే మనకు బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కటింగ్ అనేది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు మనకి నడుం పీసు అవసరం లేదు, క్రాస్ బెల్ట్ అదే వచ్చింది, మొత్తం అదే సరిపోతుందండి. మనకు ఈ చంక భాగం కట్ చేసిందంతా మనకి డబల్ పీసు సింగిల్ పీస్కి సరిపోతుంది. నెక్ కట్ చేసిందంతా నెక్ పీస్కి మనకు మడతకి సరిపోతుందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేద్దాము. ఇలా పెట్టుకుంటే మనకు నిలువుగా వస్తాయి, కానీ ఇలా మనం కట్ చేసిన బ్లౌజ్కి అడ్డమే మనకు బ్లౌజ్ హ్యాండ్స్ అనేటివి వస్తాయండి. కాబట్టి మనము ఎలాగైనా మనం వేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఈ కటింగ్ ఈజీగా ఉంటుంది. మడతకి 1.5 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఇలా ఎక్స్ట్రా పెట్టి మడత చేసుకోవాలి. అంటే మన హ్యాండ్ మడత వస్తుంది కదా, దానికండి ఈ మడత. పొడవు చూసేసుకొని పొడవు ఎంత వస్తుందో చూసుకొని ఇలా అడ్డం మనం లూజ్ చూసేసుకొని మనకు ఫస్ట్ స్టార్టింగ్ 1.5 ఇంచు ఇలా పెట్టి డ్రా చేసుకొని కింద 3.5 ఇంచులు పెట్టేసుకొని దీన్ని ఇలా సైడ్కి ఇలా మనము క్రాస్గా డ్రా చేసుకున్నామంటే హ్యాండ్స్ అనేటివి ఈజీగా అయిపోతాయి. మొత్తం అనేది చూడండి మనకు హ్యాండ్ కూడా పొడవు కూడా ఇది 9 ఇంచులు ఉందండి. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్న 10 ఇంచుల దాకా వచ్చింది. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి హ్యాండ్కి సరిపోతుందా లేదా ఇలా చూసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఫస్ట్ టైం మనము ఈ జాయింట్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎక్స్ట్రా పట్టింది, ఇలా మనం కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనకి 4 పీసులు కావాలండి, కాబట్టి 4 పీసులు ముందే కట్ చేసేసుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అంతేనండి. బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకున్నామంటే ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. మొత్తం కటింగ్ అనేది తొందరగా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.